క్రికెట్లోనే అతిపెద్ద టీ20 టోర్నమెంట్ అయిన ఐపీఎల్ కొత్త సీజన్ మొదలైంది. ఇప్పటికీ 3 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. కానీ ఈలోపే కొన్ని కొత్త రూల్స్ పై మెల్లమెల్లగా స్పష్టత వస్తోంది. ఈసారి టోర్నమెంట్లో చాలా రూల్స్ మార్చారు. అందులో అతిపెద్ద మార్పు డెసిషన్ రివ్యూ సిస్టమ్. కొత్త రూల్ ప్రకారం ఇకపై ఒక డిఆర్ఎస్ రివ్యూలో ఏ నిర్ణయం కోసం అపీల్ చేశారో దాన్ని మాత్రమే థర్డ్ అంపైర్ చెక్ చేస్తాడు. అంటే ఒక రివ్యూకి ఒకే చెక్ ఉంటుంది. గత సీజన్ వరకు ఏదైనా టీం డిఆర్ఎస్ తీసుకుంటే థర్డ్ అంపైర్ కేవలం అపీల్ చేసిన నిర్ణయాన్నే కాకుండా దానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా చెక్ చేసేవారు. ఉదాహరణకు ఫీల్డింగ్ టీం క్యాచ్ కోసం అపీల్ చేసి ఫీల్డ్ అంపైర్ నాట్ అవుట్ ఇస్తే డిఆర్ఎస్ తీసుకున్నప్పుడు టీవీ అంపైర్ అది వైడ్ బాలా కాదా అని కూడా చూసే అవకాశం ఉండేది. అంటే ఒకే రివ్యూలో చాలా విషయాలు తేలిపోయేవి. దీనివల్ల కొన్నిసార్లు జట్లకు అదనపు ప్రయోజనం కూడా కలిగేది. ప్రస్తుత సీజన్లో ఈ రూల్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఫీల్డింగ్ టీం క్యాచ్ నిర్ణయానికి వ్యతిరేకంగా డిఆర్ఎస్ తీసుకుంటే టీవీ అంపైర్ కేవలం క్యాచ్ జరిగిందా లేదా అని మాత్రమే చూస్తాడు. అది వైడ్ బాల్ అవుతుందా లేదా అనే ఇతర అంశాలను అస్సలు పట్టించుకోడు. ఒకవేళ బంతి బ్యాట్ కు తగలేదని దాన్ని వైడ్ ఇవ్వాలని బ్యాటర్ భావిస్తే అతను స్వయంగా డిఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం బ్యాటర్ కూడా డిఆర్ఎస్ అప్పీల్ చేయడానికి కేవలం 17 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే టీవీ అంపైర్ నిర్ణయం వచ్చాక మళ్ళీ అప్పీల్ చేయడానికి అదనంగా 15 సెకండ్లు ఇవ్వరు. అంటే రివ్యూ తీసుకోవాలా వద్దా అని ప్లేయర్లు వెంటనే నిర్ణయించుకోవాలి. డిఆర్ఎస్ తో పాటు కండిషన్ సబ్స్టిట్యూట్ రూల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు చేశారు. ఒకవేళ ఆటగాడికి గాయమై మైదానం వీడాల్సి వస్తే అతని స్థానంలో వచ్చే ఆటగాడిని ముందుగా ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్లుగా ప్రకటించిన 5 మంది ఆటగాళ్ల నుంచే ఎంచుకోవాలి. ఒకవేళ విదేశీ ఆటగాడికి కంకషన్ అయితే అతని స్థానంలో మరో విదేశీ ఆటగాడు రావాలంటే అప్పటికే తుది జట్టులో 3 విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఆడుతూ ఉండాలి. ఒకవేళ అప్పటికే 4 విదేశీ ఆటగాళ్లు మైదానంలో ఉంటే అతని స్థానంలో భారత ఆటగాడికి మాత్రమే అవకాశం ఇస్తారు. ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం మ్యాచ్ సమయంలో అనవసరమైన రివ్యూలను, నిబంధనలని దుర్వినియోగాన్ని ఆపడమేనని క్రికెట్ నిపుణులు అంటున్నారు. డిఆర్ఎస్ వాడకం స్పష్టంగా పరిమితంగా ఉండాలని, తద్వారా మ్యాచ్ ఫలితం వేగంగా, పారదర్శకంగా తేలాలని బీసీసీఐ భావిస్తోంది.